ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య, రాజులు ఇద్దరు కూడా గదిలో ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు. రాజ్ అయితే, ఏంటి చాలా తక్కువ అబద్ధాలు ఆడారని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పేదానివా? ఇంకా బాగా నమ్మించేదానివా? అనవసరంగా ఇంట్లో అందరికీ నీ బండారం తెలిసిపోయిందని చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు అని అనడంతో, ఏవండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. నేను ఎలా ఉంటానో, నా ఆలోచనలు ఎలా ఉంటాయో అన్నీ మీకు తెలుసు. కానీ మీరు ఇలా నన్ను తప్పుగా అపార్థం చేసుకోవడం అంతా మంచిది కాదు అని చెప్పి కావ్య అయితే రాజ్తో అంటుంది, చాలమ్మా చాలు, ఇక నీ మాట అస్సలు వినదలుచుకోలేదు. ఇంతలాగా మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి రాజ్ అక్కడి నుంచి సీరియస్గా బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య అయితే, ఏంటి ఇలా అయింది? కావ్య అయితే చాలా బాధపడుతుంది. రాజ్ మాటలకి ఎందుకు ఈయన ఇలా తయారయ్యారు, అసలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి కావ్య ఇంకా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక్కడ చూస్తే సీతారామయ్య ఇంద్రాదేవితో మాట్లాడుతూ, చిట్టి, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వేమీ బాధపడమాకు, నీ కంట తడి నేను చూడలేను. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి, ఏడవ మాకు అని చెప్పి ఇక సీతారామయ్య అయితే ఇంద్రాదేవి కలనీళ్లు తుడుస్తాడు. ఇంద్రాదేవి, బావా ఏడవకుండా ఎలా ఉండమంటావు? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండానే నన్ను వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు. అందుకేగా ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే సీతారామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. తరువాత సీతారామయ్య ఇంద్రాదేవితో ఏదో చెబుతాడు. ఇంద్రాదేవి సీతారామయ్య చెబుతున్న మాటలకి కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది. నిజమా బావా? అవునా అని చెప్పి ఇంద్రాదేవి అడగడంతో, అవును చిట్టి, అవును, కానీ ఈ నిజాన్ని నీ గుండెల్లోనే దాచుకోవాలి అని చెప్పి ఇక సీతారామయ్య చెప్పడంతో, ఖచ్చితంగా బావా, ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే సీతారామయ్య కాలని ఒత్తుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే స్వప్న అయితే ఈ రాహుల్ గాడి పేరు మీద ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. కానీ ఇంట్లో అందరితో ఫైట్ చేసి మా రుద్రాణి అత్త ఎంతో కొంత ఆస్తినైతే తీసుకొస్తుంది. కానీ ఇలా ఆస్తి లేని వాడిని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోంచి కాకుండా ఒక పూర్ ఫ్యామిలీతో మళ్ళీ కలిసి ఉండడం అంటే నా వల్ల కాదు. ఇలా ఉండడానికే కదా ఇంత మోసం చేసి ఇన్ని అబద్ధాలాడి పెళ్లి చేసుకున్నాను. కానీ రాహుల్ మాటికి నన్ను ఏదో ఒకటి అంటున్నాడు అని చెప్పి స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. స్వప్న మాటలకి అలాగే రాహుల్ చాలా ఫీల్ అయిపోయి ఉంటాడు. ఇంకా రుద్రాణి అయితే రాహుల్ దగ్గరికి వచ్చి, రాహుల్, ఏంట్రా ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నీకు ముందే చెప్పాను, అది అలాగే మొరుగుతుంది. మొరిగే కుక్క ఎప్పటికీ కూడా కరవలేదు, అది గుర్తుపెట్టుకో. దాన్ని అవసరానికి వాడుకుందాం. ఒక విధంగా అది ఇలా గొడవ పెట్టడం వల్లే ఇంట్లో వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో మనకు కూడా అర్థమైంది. చూసావుగా అపర్ణ ఎలా మాట్లాడిందో, ఇక్కడ మనకి చిల్లి గవ్వ కూడా లేదు అన్నట్టుగా మాట్లాడింది అని అనడంతో రాహుల్ అయితే, అదేంటి మమ్మీ, నిన్ను అన్ని విధాలుగా చూసుకుంటానని తాతయ్య మాట ఇచ్చారు కదా, నీకెందుకు ఆస్తిలో వాటా ఇవ్వరు అని అనడంతో, ఎలా ఇస్తారా? నేనేమన్నా వాళ్ళ కన్న కూతురునా? నన్ను పెంచి పెద్ద చేసి ఒక పెళ్లి చేసి పంపించారు. బాధ్యతగా నన్ను గుమస్తా కూతురునైనా ఏ రోజు అలా చూడలేదు. ఇంటి ఆడపిల్లలాగే చూశారు. ఇప్పుడు వాళ్ళు అన్నదానిలో కూడా న్యాయం ఉంది. కానీ చూస్తా నేనెందుకు ఊరుకుంటాను? చిల్లి గవ్వ కూడా లేకుండా ఇంట్లో నుంచి ఎలా అడుగు బయట పెడతాననుకుంటున్నావు? లేదు, ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టను. అది ఈ స్వప్న ద్వారానే మనం రప్పించుకోవాలి. దానికి ఆలోచిస్తున్నాను అని చెప్పి రుద్రాణి అంటుంది. ఏంటి మమ్మీ, ఈ స్వప్న ద్వారా మనకెందుకు ఆస్తి వస్తుంది అని అడగడంతో, మనకి ఆస్తి రాదు అంటే మనం నోరు మూసుకున్నట్లు ఆ స్వప్న నోరు మూసుకొని అస్సలు ఉండదు. ఇంట్లో అందరినీ కడిగి పాడేస్తుంది. చూసావుగా పొద్దున్న జరిగిన గొడవ అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతుంది. ఇదంతా ఇలా ఉండగా అక్కడ చూస్తే కనకమైతే పెద్దావిడ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా వచ్చిన వాళ్ళతో పలకరిస్తూ మాట్లాడుతుంది. అటువంటిది ఆవిడ కళ్ళల్లో నుంచి నీళ్లు చూస్తుంటే చాలా బాధగా అనిపించిందయ్యా. నా గుండె
తరుక్కుపోయింది అని చెప్పి కనకం కృష్ణమూర్తితో మాట్లాడుతూ ఉంటే, కృష్ణమూర్తి, ఊరుకో కనకం, మనమన్నా ఏం చేస్తాం, నువ్వేమీ బాధపడమాకు, ఖచ్చితంగా పెద్దాయనికి నయం అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తీసుకెళ్ళి ఖచ్చితంగా నయం చేస్తారు, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించి బాధపడమాకు. ఇంకొక సంతోషించే విషయం ఏంటంటే, నా ఇద్దరు కూతుర్లని ఆ ఇంట్లోనే ఉంచడం వల్ల నాకు కొంచెం సంతోషాన్ని కలిగిస్తుంది. నాకు వాళ్ళిద్దరి కాపురాలు ఏమైపోతాయా అని చాలా బాధగా అనిపించేది. ఇప్పుడు ఆ బెంగ తీరింది. పెద్ద ఆవిడ ఆ ఇంట్లో ఉన్నంత వరకు కూడా నా కూతుర్లిద్దరికీ ఏ బాధ ఉండదు. ఈలోపు అల్లుళ్ళు అర్థం చేసుకొని పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే అదే నాకు సంతోషం అని చెప్పి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పు అయితే, లేదు నాన్న, లేదు, ఇంట్లో ఇద్దరు సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉండలేరు, ఒక్కరు మాత్రమే ఉండగలరు, అదుందిగా పెద్దది, అది ఉన్నంత వరకు కావ్యకకి ఆ ఇంట్లో సంతోషమే ఉండదు అని అనడంతో వెంటనే కనకం, అవును, అప్పు చెప్పేది కూడా నిజమేనయ్యా, అది ఆ పెద్దది ఉన్నంత వరకు కూడా ఆ ఇంట్లో మన కావ్య సంతోషంగా ఉండలేదు, కావ్య మోహాన్ని కూడా నేను తలెత్తి చూడలేకపోతున్నాను అని కనకమండంతో, మరి ఏం చేస్తాం కనకం, మనమైనా ఏం చేస్తాం చెప్పు, వాళ్ళు ఆ ఇంటి కోడళ్ళు ఆ ఇంట్లోనే ఉండాలి, మనం కూడా చేయడానికి ఏమీ లేదు, మన కావ్య స్వప్న మాయమాటలు వినకుండా దాని తెలివిగా ఉండడం చాలా మంచిది అని చెప్పి కృష్ణమూర్తి అనడంతో వెంటనే కనకం ఫోన్ తీస్తుంది. ఇప్పుడెవరికి ఫోన్ చేస్తున్నావే కనకం అని అంటూ ఉంటే, ఇంకెవరికక్క, కావ్యకి ఫోన్ చేస్తున్నాను, ఆ స్వప్నని అస్సలు నమ్మద్దని చెప్తాను అని చెప్పి ఇక కనకమైతే కావ్యకి ఫోన్ చేస్తుంది. అప్పటికే రాజు తనకి అనవలసిన మాటలన్నీ అని గదిలో నుంచి వెళ్ళిపోవడాన్ని కావ్య తట్టుకోలేక చాలా కుమిలిపోతుంది. ఇంతలో కనకం ఫోన్ చేయడంతో వెంటనే కన్నీళ్లు తుడుచుకొని కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా కావ్య, ఏం చేస్తున్నావు అని అనడంతో, ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశారు, అంతా బాగానే ఉంది కదా అని అనడంతో, చూడమ్మా కావ్య, మేమందరం బాగానే ఉన్నాం, అంత బాధలో కూడా ఇంకా మా కోసమే ఆలోచిస్తున్నాం, ఇక ఇవన్నీ పక్కన పెట్టు, నీ భర్తని ఎలా, నీ ప్రేమతో నీ భర్త మనసుని ఎలా గెలుచుకోవాలో దాని గురించి ఆలోచించు, ఆ తరువాత ఆ పెద్దదాన్ని అస్సలు నమ్మమాకు, దాని మాటలే వినమాకు, అది ఎంత భయపెట్టినా బెదరకొట్టినా దాని మాయలో అస్సలు దిగమాకు అని చెప్పి ఇక కనకమైతే స్వప్న గురించి చెప్పవలసినవన్నీ కూడా కావ్యకి చెప్తుంది. కావ్య కూడా, సరే అమ్మా, సరే, మేమిక్కడ బాగానే ఉన్నాంలే, నువ్వు నాన్నగారు జాగ్రత్తగా ఉండండి, దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అని చెప్పి ఇంకా కావ్య అయితే వాళ్ళకి చెప్పవలసినవన్నీ చెప్తుంది. ఇంకా కనకమైతే, చూడమ్మ కావ్య, అక్కడ నీ జీవితం కుప్పకూలిపోతున్నా సరే నువ్వు ఇక్కడ మా గురించి ఆలోచిస్తున్నావు, ఇంకా ఇప్పటి నుంచైనా నీ కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో దాని గురించి ఆలోచించమ్మా, ఇక ఉంటాను అని చెప్పి కనకం ఫోన్ పెట్టేస్తుంది. కావ్య అయితే వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే తన కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అని ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతుంది. ఇంకా ఉదయాన్నే అందరి మధ్యలో ఇంద్రాదేవి అందరినీ పెద్దగా పిలుస్తుంది. అందరినీ అలా పిలవడంతో సుభాష్ అయితే, ఏంటమ్మా, ఏమైందమ్మా, నాన్నగారు బాగానే ఉన్నారు కదా, ఎందుకంత కంగారుగా ఉన్నావు, ఎందుకు అందరినీ పిలుస్తున్నావు అని ఇక సుభాష్ అడుగుతూ ఉంటే పక్క నుంచి అపర్ణ కూడా, చెప్పండి అత్తయ్య, ఏమైంది అత్తయ్య అని అపర్ణ కూడా అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇంద్రాదేవి అయితే, చూడండి, ఇప్పుడు రోజుల్లో చాలా మంచి మంచి వైద్యాలే వస్తున్నాయి, నా భర్తని ఎక్కడికైనా తీసుకెళ్ళి మంచి వైద్యాన్ని ఇప్పించండి, నా భర్తకి ఆ రోగాన్ని నయం చేయండి, నా భర్తకి ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి తన చీర కొంగుని అందరికీ కూడా భిక్షాటన అడుగుతూ ఉంటుంది. అది చూసిన అందరూ ఒక్కసారిగా చాలా బాధపడతారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము, నాన్నగారి వైద్యం అమెరికాలో చేయాలి, అమెరికాలో చేస్తే ఆ రోగం నయమయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ చెప్పారు అని చెప్పి ఇక సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇంతలో రాజు వచ్చి, నానమ్మ, నువ్వేంటి ఇలా అడగడం ఏంటి, అసలు ఏంటి నానమ్మ ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు, తాతయ్యకి ఏమీ కాదు, నేను ఉన్నంత వరకు తాతయ్యకి ఎలాంటి హాని కలగదు, తాతయ్యని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే, చూడు, ముందు నీ భార్యని చూసుకో,
నీ భార్యని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు. నువ్వు నీ భార్య సంతోషంగా ఉంటేనే మీ తాతయ్య గారు కూడా సంతోషంగా ఉంటారు. ఆయన సంతోషంగా ఉంటే ఆయన ఆయుష్ కూడా పెరుగుతుంది. మీరు ఇలా ప్రతిసారి కూడా కొట్లాడుకొని ఆయన ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. అసలు నువ్వేరా, నీ వల్లేరా ఇదంతా జరిగింది అని రాజ్ని అరుస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే, నానమ్మ నేనేం చేశాను? తను మోసం చేసింది, నేనేం అన్నాను? తనని నమ్మి అందరి దగ్గర తన కోసం మాట్లాడి మీ అందరి మధ్యలో తల దించుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది తను అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యకి చీవాట్లు పెడుతూ ఉంటాడు, కావ్య మీద చెబుతూ ఉంటాడు. కావ్య అయితే అది కాదండి అని మళ్ళీ ఏదో చెప్పబోతుంటే, వద్దు ఇక నువ్వేమీ చెప్పద్దు, తాతయ్య గారి కోసమే నిన్ను ఇంట్లో ఉంచాను, అంతేగాని నీ మీద ప్రేమ కొద్దీ నీతో కాపురం చేయాలని కాదు అని చెప్పడంతో, ఇదిగో ఇదిగో ఇవే వద్దు, వీటి వల్లే మీ తాతయ్య గారి ఆరోగ్యం పాడైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ భార్యతో ఎలా మెసలాలో అలా మెసలుకో అని చెప్పి ఇక ఇంద్రాదేవి చెప్తూ వెళ్తూ సుభాష్తో మీ నాన్నగారిని అమెరికా తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేపించండి అని చెప్పి సుభాష్తో చెబుతూ ఉంటే, ఇంకా వెంటనే ప్రకాశం ముందుకు వచ్చి, అమ్మా నిన్నే నా స్నేహితుడు కలిశాడు, వాడే చెప్పాడమ్మా, నాన్నగారిని అమెరికా దాకా వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే పక్కనే కేరళ తీసుకెళ్తే అక్కడ చాలా మంచి వైద్యం ఉందట, పైగా క్యాన్సర్ వాళ్ళకి వాళ్ళు చేసే వైద్యం వల్ల చాలా బాగుంటుందంట, పైగా మందుల ద్వారా కూడా కాదు, వాళ్ళు ఇచ్చే కేరళ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని చెప్పారు అని ప్రకాశం చెప్తూ ఉంటే, వెంటనే ఇక ఇంద్రాదేవి అయితే సుభాష్ ఎంత ఖర్చైనా పర్వాలేదురా, నాన్నని అక్కడికి తీసుకెళ్ళి వైద్యం చేపిద్దాం అని చెప్పి ఇక ఇంద్రాదేవి అంటూ ఉంటే, రుద్రాణి అమ్మా నాన్నకి ఏ వైద్యం చేపించినా సరే నయమవ్వదు, ఆయన వయసు కూడా సహకరించదు, డబ్బు ఖర్చు పెట్టి ఆస్తిని కరిగించుకోవడం తప్పించి ఇక్కడ ఒరిగేదేమీ లేదు అని చెప్పి వెంటనే రుద్రాణి మాట్లాడుతూ ఉంటే, ఇంద్రాదేవికైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. రుద్రాణి నువ్వు సంపాదించావా చెప్పు, నీ ఆస్త ఆయన కష్టపడి ఒక్కొక్క రూపాయి పేర్చి ఈ ఆస్తిని సంపాదించాడు, ఈ ఆస్తి మీద ఎవ్వరికీ హక్కు లేదు, చివరికి నా కన్న కొడుకులకు కూడా హక్కు లేదు, ఆయనకి నయమైన తర్వాతే ఏదైనా సరే మీకు అర్థమవుతుందా? ఇంకొకసారి నువ్వు ఆస్తి గురించి మాట్లాడితే నేను తీసుకున్న నిర్ణయం ఇంకొక రకంగా ఉంటుంది అని చెప్పి ఇంద్రాదేవి అయితే రుద్రాని నోరు మోయిస్తుంది. అలాగే రాజ్ మీ తాతయ్య గారిని కేరళ తీసుకెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యి, అలాగే నీతో పాటు నీ భార్య కూడా వస్తుంది అని చెప్పి ఇంద్రాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ ఏంటి మమ్మీ ఇది, నాకు ఈ కళావతితో ఉండడం ఇష్టం లేదు, కానీ తాతయ్య గారి ఆరోగ్యం కోసం ఒప్పుకున్నాను, ఇప్పుడు ఈ కళావతిని కూడా ఎందుకు హాస్పిటల్కి అని అంటూ ఉంటే పక్కనే ఉన్న సుభాష్, రాజ్ మీ తాతయ్య గారి ఆరోగ్య పరిస్థితి మొత్తం నీకు తెలిసిన తరువాత కూడా నువ్విలా మాట్లాడడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు, నానమ్మ చెప్పింది కదా, కావ్య నువ్వు బయలుదేరండి అని చెప్పడంతో ఇంకా వెంటనే అపర్ణాదేవి కూడా చెప్పిన మాట విను నాన్న, మనం మీ తాతయ్య గారి కోసం ఇలా చేయవలసిందే అని చెప్పి ఇక కావ్యకి అలాగే సుభాష్ అయితే బ్యాగ్ సర్దుకోమని చెప్తాడు. ఇక తాతయ్య గారి వైద్యం కోసం తాతయ్య నానమ్మని తీసుకొని రాజ్ కావ్యలిద్దరూ కూడా కలిసి అందరూ కూడా కేరళ వెళ్తారు. అక్కడ కేరళలో మొత్తం వాతావరణం అంతా చాలా చూడటానికి అందంగా కనిపిస్తుంది. తాతయ్య గారు వైద్యం కోసం తీసుకెళ్తున్న హాస్పిటల్లో డాక్టర్స్ అయితే ఈయనకి వైద్యం కంటే కూడా ఆహ్లాదకరంగా ఉన్న ప్రదేశంలో ఉంచడం మంచిది, అలాగే వీలైనంత వరకు ఆయన సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి, అదే ఆయన ఆయుష్ అని చెప్పడంతో ఇక రాజ్ అయితే తాతయ్యని సంతోషంగా ఉంచాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య, మీ తాతయ్య గారు సంతోషంగా ఉండాలని ఆలోచించడం కాదు, ఆ సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి అంటే, అయితే నువ్వే చెప్పచ్చు కదా ఏదో ఒకటి అని రాజ్ కావ్యని అడుగుతాడు. నేను చెప్తే మళ్ళీ మీకు నచ్చకపోవచ్చు, తర్వాత నేనేదో కావాలని చెప్తున్నానని నన్ను మీరు నిందలు వేయచ్చు అని అనడంతో వెంటనే అక్కడికి ఇంద్రాదేవి వస్తుంది. ఇదిగోరా ఇదే వద్దు, మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అదే మీ తాతయ్యని
ఆనందంగా ఉండేలా చేస్తుంది అని చెప్పడంతో ఇక రాజైతే మళ్ళీ కావ్యతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతకు ముందు కావ్యతో ఎలాగా ఉండాలో అలాగే మళ్ళీ కావ్య మీద ప్రేమని చూపిస్తూ ఉంటాడు. కావ్య అయితే తాతయ్య గారి కోసం అంతకుముందు నటించి నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. నా మీద కోపంతో ఆ ప్రేమ మొత్తాన్ని కూడా అనగదొక్కున్నారు. మళ్ళీ ఆ ప్రేమని బయటికి తీసుకొస్తాను, మళ్ళీ మిమ్మల్ని మామూలు చేస్తాను, నేను ఏ తప్పు చేయలేదని మీకు అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇంకా కేరళ వెళ్ళిన కావ్య రాజులు ఇద్దరు కూడా ఒక్కటవుతారా? ఇక్కడ రుద్రాణి అయితే ఆస్తి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో స్వప్నని ఒక పాములాగా వాడుతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.